రాజుల రెండవ గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవియ్యగా, ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి ఒక స్త్రీ వచ్చి, దైవజనుడా, నీ శిష్యులలో నా భర్త చాలా భక్తి కలిగినటువంటి వాడు అని నీకు తెలుసు. అతను చనిపోయాను. అప్పుల వాడొచ్చి మా ఇద్దరి కుమారులను తీసుకుని వెళ్ళిపోతాను అని అక్కడ మాట్లాడినప్పుడు ప్రవక్త అంటాడు, నేను నీకేం చేయగలను? సరే, నీ ఇంట్లో ఏమున్నాయో చెప్పు అని అన్నప్పుడు ఆ స్త్రీ ఆ ఇంటిలో, అయ్యా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అని అంటాడు. ప్రవక్త అంటాడు, నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి నీవు నీ కుమారులు ఒట్టి పాత్రలన్నీ తీసుకొని రా అంటాడు. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, ఒట్టి పాత్రలన్నీ తీసుకొని రా. ఈ మాట జ్ఞాపకం గుర్చుకోండి. అయితే ఈ ఒట్టి పాత్రలన్నీ తీసుకొని వచ్చి నీవును నీ కుమారులను ఇంటిలోకి వెళ్ళి లోపల నుంచి తలుపు మూసి నీవు ఆ నూనెను ఆ ఒట్టి పాత్రలో పోయి నిండిన పాత్రలన్నీ ఒక పక్కన పెట్టు అని అన్నప్పుడు ఆమె పోయడం ప్రారంభించింది నూనె. అవన్నీ కూడా పాత్రలన్నీ నిండిపోయినాయి. మరలా వెళ్ళారు, తీసుకొని వచ్చారు, పాత్రలన్నీ నిండిపోయినాయి. ఇక తీసుకురావడానికి ఏం లేవు. ఇప్పుడు ప్రవక్త దగ్గరికి వెళ్ళి, దైవజనుడా నిండిపోయింది అన్నప్పుడు, అవన్నీ అమ్మేసి నీ అప్పు తీర్చుకో, మిగిలిన దాంతో నీవు నీ కుమారులు బ్రతుకు అని సెలవిచ్చాడు. ఈ అద్భుతమైనటువంటి చరిత్రలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని ఈరోజు మనం తెలుసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. చూడండి, ప్రవక్త అంటాడు మొట్టమొదటిగా అన్నటువంటి మాట ఏంటంటే, నీవు నీ ఇంటి పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఒట్టి పాత్రలు తీసురా అన్నారు. తీసుకొని వచ్చి ఏం చేయాలి అని అంటే, నీవు నీ కుమారులు గదిలోనికి వెళ్ళి లోపల తలుపు మూసుకొని, ఏంటంట, లోపల నుంచి తలుపు వేసేయి. ఇది మనకేం నేర్పిస్తుంది ఆత్మీయ జీవితంలో అంటే? ప్రార్థన. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు. ఏమని అంటాడంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు ఉన్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఈ తలుపు మూయడం అని అంటే దాని అర్థం ఏంటంటే, నీవు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. రహస్యమందు చూస్తున్నటువంటి తండ్రికి నీవు ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేటువంటిది ఇక్కడ మనకు నేర్పిస్తుంది. ఈ ప్రార్థన చెయ్యి, తలుపు మూసి నువ్వేం చేయాలి అని అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనా జీవితం. తర్వాత అంటాడు అక్కడ నూనె. నూనె నూనె దేనికి సాదృశ్యంగా ఉంది? నూనె ఆత్మకు సాదృశ్యంగా ఉంది. నూనె అభిషేకానికి, ఆత్మకి సూచన. ఇప్పుడు ఆ నూనెను ఏం చేయాలి అని అంటే, ఆ నూనెను ఆ కుండలలో ఒట్టి పాత్రలో పోయాలి. ఆత్మ నింపుదన చాలా అవసరం. అపోస్తుల కార్యాల గ్రంథం 11:24లో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొని నా సత్పురుషుడు. ఎవరు ఇతను అంటే బర్నబా. ఈ బర్నబా ఎలాంటి వాడు అనంటే, ఆత్మతోనూ పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. ఈరోజు బర్నబాకేనా పరిశుద్ధాత్ముడు అవసరం? మనకు పరిశుద్ధాత్ముడు అవసరం లేదా? ఈరోజు మనకు కూడా పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్ముడు అవసరం. అందుకని ఎఫెసీ పత్రికలో ఎఫెసీ సంఘంతో అంటాడు పౌలు గారు, మీరు ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు. నిజమే, ఆత్మపూర్ణులుగా మనం ఉండాలి. నీ జీవితంలో జ్ఞాపం చేసుకోవాలి, ఈ నిండిన పాత్రలన్నీ నూనెతో నిండిన పాత్రలు, ఒట్టి పాత్రలు. ఒట్టి పాత్రలు. ఒట్టి పాత్ర దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? నీకే సాదృశ్యంగా ఉంది ఒట్టి పాత్ర. ఇప్పుడు నువ్వేం చేయాలి అని అంటే, ఆత్మతోనూ ప్రార్థనతోనూ నింపబడాలి. ఆత్మతోనూ ప్రార్థనతోనూ నీవు నింపబడితే, ఆత్మతోనూ ప్రార్థనతో నువ్వు నింపబడితే, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే, ఆమె అప్పంతా తీరిపోయిందంట. ఆమె అప్పంతా తీరిపోయిందంట. ఈరోజు చాలామంది ఒట్టి పాత్రలుగా బ్రతుకుతున్నారండి. ప్రార్థన
ఆత్మ నింపుదల లేదు. హగ్గయి గ్రంథంతో ఒకటో అధ్యాయము హగ్గయి గ్రంథం ఒకటో అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 4-6 వచనాలు చదివితే అక్కడ ఏముంటది అనంటే, ఇదిగో ఈ మందిరం పాడైపోయి ఉండగా మీరు సురంబి వేసినటువంటి ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా అని అంటాం. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితాలను పరీక్షణ చేసుకోండి. జాగ్రత్తగా చూడండి. మీ యొక్క ప్రవర్తనను కనిపెట్టండి. మీరు అన్నం తింటున్నారు. మీకు తృప్తి ఉందా? కడుపు నిండుతుందా? మీరు మంచినీళ్ళు తాగుతున్నారు. మీ దాహం తీరుతుందా? మీరు కష్టపడి ఒక వ్యక్తి కూలి పనికి వెళ్ళి కష్టపడి పని చేసుకుంటున్నాడు. ఆ పని చేసుకొని సంపాదించినటువంటి పనివారి కష్టం జీతమంతా గూడా చినిగిపోయినటువంటి సంచిలో వేసినట్టు లేదా అని అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. నిజమే. ఈరోజు చాలామంది తమ కష్టార్జితాన్ని అనుభవించుకోలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? ఆత్మ ప్రార్థన ఈ 2 ద్వారా ఆత్మశక్తితోనూ ప్రార్థనా జీవితం నీవు నింపబడితే నీ కొదువన్నీ, అప్పులన్నీ తీరిపోతాయి. హల్లెలూయా!